నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. ఎప్పుడెప్పుడా ఎన్నికలు, ఎండవేడి కంటే కూడా ప్రచార వేడితో రెండు రాష్ట్రాలు కూడా ఏమంటారు చెమట తాపాన్ని తగ్గించలేకపోయాయి. చూసాము, మొత్తానికి అన్ని పార్టీల నాయకులు కూడా నువ్వా నేనా అంటూ హోరాహోరిన ప్రచారం చేసుకున్నారు. చివరికి ఎలక్షన్స్ అయితే ముగిసిపోయాయి. ముందుగా ఎలక్షన్స్కి సంబంధించి ఏ నియోజకవర్గాల్లో లోక్సభ సెగ్మెంట్లలో ఎంత శాతం పోలింగ్ అయింది అనేది ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత ఈ మారిన పోలింగ్ పర్సెంటేజ్ వల్ల చాలామంది తలరాతలు మారబోతున్నాయా, ఎక్కడ ఏ జెండా పాతబోతోంది, తెలంగాణను ఈసారి అత్యధిక సీట్లను ఎవరు గెలుచుకోబోతున్నారు అనేది జెన్యూన్గా మన ఛానల్ మీకు అందించడం జరుగుతుంది. ఫస్ట్ ఒకసారి పోలింగ్ పర్సెంటేజ్ని చూద్దాం. పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే ఇది ఎలక్షన్ కమిషన్ రివీల్ చేసింది 14వ తారీఖు, అంటే ఈ తెల్లవారుజామున 12:07 తెలంగాణలో ఆదిలాబాద్లో 72.96%, పెదపల్లిలో 67.88%, కరీంనగర్లో 72.33%, నిజామాబాద్లో 71.50%, ఇక జహీరాబాద్లో 74.54%, మెదక్లో 74.38%, మల్కాజ్గిరిలో 50.12%, సికింద్రాబాద్లో 48.11%, హైదరాబాద్లో 46.08%. యాజ్ యూజువల్గా మన చదువుకున్న మేధావులు సిటీకి పరిమితమై సాఫ్ట్వేర్ అంటూ ఆ వేరంటూ ఈ వేరంటూ ఉద్యోగం చేసుకునే మహానుభావులు ఓటు దగ్గరికి వచ్చేసరికి హాలిడే ట్రిప్గా భావించి పోలింగ్ బూత్లకు రాలేదు అనేది మరొక్కసారి క్లియర్ అయింది. మిగిలిన చోటల కంటే ఇక్కడ కనీసం 50% ఓట్ పోలింగ్ జరిగింది అంటే మల్కాజ్గిరి కానీ సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ, మల్కాజ్గిరి అన్న 50% జరిగింది కానీ ఇక సికింద్రాబాద్ హైదరాబాద్లో అయితే 50% కూడా ఓటు వేయడానికి రాలేదంటే ఈ చదువుకున్న మేధావులను అందామా, లేకపోతే అంతా మాకే తెలుసు, మేము హాలిడే ఎంజాయ్ చేయడానికే పుట్టాము, ఎంజాయ్మెంటే మాకు అనుకున్న వీళ్లకు ప్రశ్నించడం, తమకు కావాల్సిన హక్కుల కోసం ప్రశ్నించే హక్కు ఉందనుకుందామా లేదనుకుందామా చెప్పాలి. నిజంగా కూడా షేమ్. గత కొన్ని రోజులుగా అటు ఎలక్షన్ కమిషను, ఇటు రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సంస్థలు ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన అతిపెద్ద బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే ప్రశ్నించే హక్కు మనకుండదు అనేది పదే పదే చెప్పినా కూడా యాజ్ యూజువల్గా శని ఆది సోమ 3 రోజుల హాలిడే ట్రిప్కి కొన్ని వందల కార్లు హైదరాబాద్ దాటి వెళ్తే మళ్ళీ నిన్న నైట్ కొన్ని వందల కార్లు హైదరాబాద్కి రావడంతో చాలా టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మీ అందరికీ కూడా, మీ మేధావులందరికీ కూడా నమస్కారాలు. ఎవడు చేస్తే మాకేంది, సాఫ్ట్వేర్ అనే ఒక దాంతో లక్షల జీతం తీసుకుంటే ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కాదు, ఓటేయని ప్రతి ఒక్కరిని అంటున్నాను. అదే నేను ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీల మీద పడుతున్నా అంటే ఓటేయని ప్రతి ఒక్కరిని అంటున్నాను. మాకేంటి, మాకేమన్నా ఉచిత పథకం కావాలా, మాకేమన్నా ఉచిత రేషన్ కావాలా, మాకేమన్నా ఉచితంగా వైద్యం కావాలా, మాకు ఇన్సూరెన్సులు తీసుకునే స్తోమత ఉంది, 70 రూపాయల కిలో బియ్యమైనా కొనుక్కొనే అది ఉంది, క్రెడిట్ కార్డులు ఉత్తపుణ్యానికి ఇచ్చే బ్యాంకులు ఉన్నాయి, మాకేంది అనుకుంటున్నారు. బట్ రేపు అన్న రోజు ఆర్థిక పరిస్థితి చితికిపోతే ఒక రైతు కన్నా, ఒక కూలీ చేసుకునే వారి కన్నా, ఒక చిరు వ్యాపారుల కన్నా అత్యంత నష్టపోయేది మీరే. ఎవరైతే పెద్ద పెద్ద జీతాలతో ఎలక్షన్లు అంటే హాలిడేగా భావించారో మీరే, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ప్రూవ్ అయిపోయింది. నిజంగా కూడా ప్రజాస్వామ్య తలరాత మార్చగలిగే సత్తా పల్లెల్లో, నగరాల్లోనే, పల్లెల్లో అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ హైదరాబాద్ సిటీకి వచ్చేసరికి బద్దకస్తులకు కేర్ ఆఫ్ అడ్రస్ పోలింగ్ బూత్లకు వెళ్ళడానికి, ఎంజాయ్మెంట్కి అలవాటు పడ్డ జనం మాత్రమే ఈ మహానగరంలో విస్తరించున్నారు. రాజకీయాలు అవసరం లేదు కానీ రాజకీయాల మీద కామెంట్లు చేయడం వీళ్ళకి చాలా ఇష్టం అనే మేధావులు ఈ సిటీకి ఎంత పరిమితమయ్యారనేది కనిపిస్తోంది. అది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది. మనం చెప్తూనే వచ్చాము, ఓటు సద్వినియోగం చేసుకోకపోతే ఒక సరైన నాయకుడిని ఎన్నుకోలేము. హాలిడేగా కాదు, ఖచ్చితంగా అది మన ఒక బాధ్యతాయుతమైన దినంగా భావించాలి అని మన ఎలక్షన్ కమిషన్. మిగిలిన వాళ్ళేమో ఆ రోజు ఎవడైనా పని చేపిస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటాం, వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలంటే పైసా వచ్చే సెలవు దొరికే. 3 రోజులు వచ్చినప్పుడు ఈ ఎండాకాలం ఏ గోవానో ఊటీనో లేకపోతే వైజాగ్ బీచ్లో, ఇంకా పైసన్న వాళ్ళు అయితే ఇంకో బీచ్, అంతే కదా. మీకేం అవసరం, కానీ చూస్తూ ఉండండి, దీనికి భారీ మూల్యం చెల్లించుకోబోయేది మొదట మీరే. ఆ తర్వాత చేవెళ్ళ 55.45, చేవెళ్ళ కూడా సిటీకి దగ్గరలో, అంటే షేర్లింగంపల్లి, కుక్కట్పల్లి ఇలాంటి సెగ్మెంట్లు వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. మహబూబ్ నగర్ 71.54, నాగర్ కర్నూలు 68.86, భువనగిరి 73.78,
భువనగిరి 76.47, నల్గొండ 73.78, వరంగల్ 68.29, మహబూబ్ నగర్ 70.68, ఖమ్మం 75.09. ఇక నెక్స్ట్ చూస్తే అవి స్టేట్ అయితే నిన్న చాలా స్టేట్స్ లో ఎన్నికలు జరిగాయి కదా, ఆ ఎన్నికలకు సంబంధించి ఒకసారి పోలింగ్ పర్సంటేజ్ ని మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 68.12% పోలింగ్ జరిగింది, బీహార్ లో 55.90, జమ్మూ అండ్ కాశ్మీర్ లో 36.58, జార్ఖండ్ లో 63.37, మధ్యప్రదేశ్ లో 68.63, మహారాష్ట్ర 52.75, ఒడిశా 63.85, తెలంగాణ 61.39, ఉత్తరప్రదేశ్ 57.88, వెస్ట్ బెంగాల్ 75.94. వెస్ట్ బెంగాల్లో ఈసారి భారీగా పోలింగ్ జరిగింది అని చెప్పొచ్చు. ఇక దీంతో పాటు 2014 ఎన్నికలకు 2019 ఎన్నికలకు 2019 ఎన్నికలకు 2024 ఎన్నికలకు మధ్య జరిగిన ఓటింగ్ పర్సంటేజ్ కూడా చూద్దాం. నియోజకవర్గాల వారిగా 2019లో ఆదిలాబాద్ లో 71.42 జరిగితే 2024 వచ్చేసరికి 72.96% జరిగింది. పెద్దపల్లిలో 65.59% జరిగితే 2024లో 67.88% జరిగింది. కరీంనగర్ లో 69.52% జరిగితే 2024 వచ్చేసరికి 72.33% ఓటింగ్ జరిగింది. నిజామాబాద్ కు వచ్చేసరికి 68.44% జరిగితే 2024 వచ్చేసరికి 71.47% జరిగింది. జహీరాబాద్ లో 69.70% జరిగితే తర్వాత 74.54% జరిగింది. ఇక మెదక్ వస్తే 71.75% జరిగితే 2024లో 74.38% జరిగింది. ఇక మల్కాజ్గిరిలో 49.63% జరిగితే ఇప్పుడు 50.12% జరిగింది. సికింద్రాబాద్ లో 46.5% జరిగితే ఇప్పుడు 48.11% జరిగింది. హైదరాబాద్ 44.84% జరిగితే 2024లో 45.14% జరిగింది. చేవెళ్లలో 53.25% జరిగితే ఇప్పుడు 55.45% జరిగింది. చెప్పాగా మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల ఇక్కడ మనం మేధావులం ఎక్కువ మంది ఉంటాం కదా, మనకు ఓటు విలువ చాలా బాగా తెలుసు. ఓటు కోసం ఇచ్చే సెలవు ఒక హాలిడే ట్రిప్. ఓటు వేయడము అనేది అనవసరమైన విషయం. ఓటు కోసం ఎండలో నిలబట్టం కంటే ఐపీఎల్ మ్యాచ్ పెట్టుకొని చిల్లనే బీర్ తాగుతూ కూర్చోవడం చాలా ఇష్టం. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఈ సిటీ చుట్టుపక్కలే ఉంటారు కాబట్టి 50% పోలింగ్, కొన్ని చోట్ల అయితే 50% కూడా పోలింగ్ జరగలే. నిజంగా బాధపడదామా సిగ్గుపడదామా ఆలోచించండి. మహబూబ్ నగర్కి వచ్చేసరికి 65.39, 71.54కు పెరిగింది. నాగర్ కర్నూలులో 62.33% జరిగితే 2024లో 68.86% జరిగింది. నల్గొండలో 74.15 జరిగితే 2024 వచ్చేసరికి 73.78 జరిగింది. ఈసారి ప్రతి సెగ్మెంట్ లో కూడా 1% ఓటింగ్ షేర్ పెరుగుతూ వచ్చింది. బట్ నల్గొండలో తగ్గుతూ వచ్చింది. 1% ఓట్ షేర్ అనేది పడిపోయింది. ఇక భువనగిరిలో 74.49% జరిగితే ఇప్పుడు 76.47% జరిగింది. ఇక వరంగల్కి వచ్చేసరికి 63.70% జరిగితే ఇప్పుడు 68.29% జరిగింది. మహబూబాబాద్కి వచ్చేసరికి 69.06%. గతంలో పోలింగ్ జరిగితే 70.68% ఇప్పుడు జరిగింది. ఖమ్మంలో 75.30 2019లో జరిగితే ఇప్పుడు 75.19, అంటే 0.11% ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఖమ్మంలో కూడా తగ్గింది. నల్గొండ, ఖమ్మంలలో చూసుకుంటే నల్గొండలో 1% ఓటింగ్ తగ్గితే ఇక్కడ 0.11% ఓటింగ్ షేర్ తగ్గింది. దీంతో కొంత రాజకీయ సమీకరణాలు మారడానికి కారణమవుతున్నాయి ఓటు వల్ల అనేది. అలాగే అభ్యర్థుల తలరాతలు సిగ్మెంట్లకు సంబంధించి కూడా ఎక్కడ ఏది గెలవబోతోంది అనే దానికి సంబంధించి కూడా కొంత అయితే చర్చనీయాంశంగా మారింది. ఈ రిపోర్ట్స్ తర్వాత ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా ఓటు షేరింగ్ అటు ఇటు అవ్వడం వల్ల
కొన్ని రాజకీయ పార్టీల సమీకరణాలు అయితే పూర్తిగా మారబోతున్నాయి అని అర్థమవుతుంది. నిన్న ఇక ఎలక్షన్స్ కి సంబంధించి ఆంధ్రాతో కంపేర్ చేస్తే తెలంగాణలో కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు తక్కువే అయినప్పటికీ కొన్ని చోట్ల ఘోరమైన సిచ్యువేషన్స్ అయ్యాయట. ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది కానీ, ఇటు హైదరాబాద్ సెగ్మెంట్ లో జరిగింది కానీ, కొన్ని చోట్ల అండ్ జహీరాబాద్ దగ్గర అభ్యర్థి జులుం ప్రదర్శించడం కానీ, ఇది ఆ ఒక్కరోజు జరిగిన కొన్ని తేడాల వల్ల రాజకీయ సమీకరణాలు చాలా పెద్ద ఎత్తున మారినాయి. అసలు ఏ పార్టీ ఎవరు పాగా వేయబోతున్నారు, నిన్న జరిగిన పరిస్థితుల నేపథ్యంలో మారిన పోలింగ్ పర్సంటేజ్ విషయం ప్రకారం చూసుకుంటే అనేది ఒకసారి ఈ వీడియో ద్వారా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తా. సికింద్రాబాద్ నుంచి యాజ్ యూజువల్ గా బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ ముగ్గురు పోటీ చేసినప్పటికీ నిన్న ఇక్కడ పర్సంటేజ్ మనం ఒకసారి చూసుకుంటే ఎంత జరిగింది సికింద్రాబాద్ కి సంబంధించి అంటే గతం కంటే కూడా కొంత ఎక్కువే జరిగినప్పటికీ కంపారిటివ్లీ చూస్తే 50% కూడా పోల్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో కొంత అక్కడ సమీకరణాలు మారడానికి కూడా అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో భారీ మెజారిటీలు కాకపోయినా సికింద్రాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడ జరిగింది 48.11 జరిగింది. గతం కంటే కూడా 0.1% మాత్రమే ఓటింగ్ షేర్ పెరిగింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ లో పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ కానీ, అక్కడ పోలింగ్ బూతుల దగ్గర కానీ, లేకపోతే మిగిలిన చోట జరిగిన సమీకరణాల నేపథ్యంలో సికింద్రాబాద్ లో ఖచ్చితంగా ఈసారి బీజేపీ పాగా వేయబోతోంది. ఇది మొదటి నుంచి చెప్తూ వచ్చాము. నిన్న మారిన పరిస్థితుల నేపథ్యంలో కూడా పెద్దగా ఓట్ షేరింగ్ కానీ మిగిలిన విషయాల్ని కానీ మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గెలవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరిగింది మొత్తం ఎంబీటీ ప్లస్ ఎంఐఎం కలిసిన అసదుద్దీన్ అండ్ బీజేపీ నుంచి మాధవీలత. ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ ఒకసారి మనం చూసుకుంటే 46.08% జరిగింది. ఈ 46.08% ఓటింగ్ ను పెంచడానికి బీజేపీ చాలా కష్టపడిందని చెప్పొచ్చు. ఎప్పుడైతే హిందువులంతా కూడా దాటి ఓటు వేయడానికి వస్తారో ఖచ్చితంగా కూడా అక్కడ తలరాతలు తారుమారయ్యే అవకాశం కనిపించినా చాలా వరకు ఓట్లు రిమూవ్ అయ్యాయి. అందులో ఎక్కువగా హిందువుల ఓట్లు రిమూవ్ అయ్యాయి అనేది నిన్న చాలా మంది వాదన. ఒక గోల్కొండ ఏరియాకు వస్తేనే 30 ఓట్లు మాయమైపోయాయి అనేది, వాటికి సంబంధించి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కనీసం ఇంటికి వచ్చి కూడా ఎంక్వైరీ చేయకుండానే ఓట్లు తీసేశారు అనే వాదన అయితే నిన్న కొన్ని పోలింగ్ బూతుల దగ్గర చాలా క్లియర్ గా కనిపించింది. ఇక ఈ నేపథ్యంలో చూసుకుంటే మరొకసారి హైదరాబాద్ లో మాధవీలత గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పాగవేయబోతోంది. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు, వాస్తవాలను మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మాధవీలత ఫైట్ చేసింది కాబట్టి మాధవీలత గెలిచిపోతుంది, మాధవీలత విన్ అయిపోతుంది అని చెప్పలేము. ఎందుకు అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరగలేదు. యాజ్ యూజువల్ గా ఓటు వేయడానికి ముస్లింలు చూపించినంత ఉత్సాహం ఇక్కడ హైదరాబాద్ హోల్ సిటీకి సంబంధించి హిందువులు చూపించలేదని చాలా మంది ఇందాక నేను చెప్పినట్టు వెకేషన్ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగితే వాళ్ళకి ఎందుకు అవసరం లేదు కదా. ఎందుకంటే ఎక్కడి నుంచో ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి వచ్చారు, వాళ్ళ సొంతూర్లు ఉంటాయి, ఆడ డెవలప్ అయిపోతే చాలు, ఈడ డెవలప్ అయితే ఏంది అవ్వకపోతే ఏంది వాళ్ళకి పెద్ద విషయం కాదు. అదే గనక వాటర్ బంద్ అయినా, నాలాలు ఓపెన్ అయ్యి వర్షాకాలంలో రోడ్లు జామ్ అయినా అప్పుడు యుద్ధం చేయడం మొదలేస్తారు. వాటి గవర్నమెంట్ ఏందండి గిదేనా చేసేదని ఓటేయని మీకు అసలు ప్రశ్నించే హక్కే లేదు. కాబట్టి దీని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో ఈసారి మళ్ళీ ఎంఐఎంఏ పాగా వేయబోతుంది. ఇక మల్కాజ్గిరి సెగ్మెంట్ కి వస్తే మల్కాజ్గిరిలో 50.12% ఓటింగ్ జరిగింది, పోలింగ్. ఈ నేపథ్యంలో నిన్న బాగా విన్నది ఏంటి అంటే ఇటు అధికార పార్టీతో పాటు బీఆర్ఎస్ భారీ ఎత్తున పైసలు వంచే ప్రయత్నం చేసిందని, ఆ నేపథ్యంలో కొన్ని కొట్లాటలు జరిగిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎవరి వైపు మల్కాజ్గిరి ప్రజలు ఉన్నారు అంటే యునానిమస్ గా ఇక్కడ నుంచి ఈటల రాజేందర్ గెలవబోతున్నాడు అంటూ కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. క్లియర్ కట్ లో పైసల ప్రభావం అలాగే భయభ్రాంతులకు గురి చేసే ప్రభావాలు జరిగినప్పటికీ మోదీ చరిష్మా దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ మల్కాజ్గిరి మీద ఉంది. మల్కాజ్గిరిలో ఈసారి కాషాయ జెండా ఎగరబోతున్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఈ దెబ్బతో రేవంత్ రెడ్డి చరిష్మా పడిపోబోతుంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉన్నాడు, తన లోక్సభ సెగ్మెంట్, కానీ తను స్థానాన్ని కోల్పోయాడు. ఇది రెండో పరాభవం రేవంత్ రెడ్డికి. ఎందుకంటే కామారెడ్డిలో చూసాము బీజేపీ అభ్యర్థి మీద ఓటమి పాలయ్యాడు. మళ్ళీ ఇక్కడ తన సెగ్మెంటే అయినప్పటికీ ఈటల రాజేందర్ మీద ఓటమి పాలయ్యారు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తన లోక్సభ సెగ్మెంట్ ని గెలిపించుకోలేకపోవడం అనేది కొంత రేవంత్ రెడ్డికి బ్యాడ్ అయ్యే అవకాశం ఉంది అధిష్టానం దగ్గర కూడా అని అంటున్నారు. ఇక్కడ ఈటల రాజేందర్ చరిష్మా అండ్ మోడీ చరిష్మా ముఖ్యంగా
మోడీ ఇక్కడ ర్యాలీ జరిగినప్పుడు కానీ అమిత్ షా ర్యాలీ జరిగినప్పుడు కానీ చూసాం కదా. మోదీకి వీరాభిమానులు దేశంతో పాటు దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ మల్కాజ్గిరిలో కూడా ఉన్నారు. దీంతో ఈసారి మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గెలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఒకసారి చేవెళ్లలో జరిగిన పర్సంటేజ్ మనం చూద్దాము. చేవెళ్లలో 55.45% జరిగింది. ఇక్కడ కొండ, రంజిత్ రెడ్డి, కాసాని ముగ్గురు కూడా బరిలో ఉన్నారు. ఇక రంజిత్ రెడ్డి విషయానికి వస్తే రంజిత్ రెడ్డిని కొంత స్కామ్లు అండ్ పార్టీ చివరి నిమిషంలో మారడము వీటన్నిటి నేపథ్యంలో ఫస్ట్ నుంచి అన్ని సర్వేలు చెప్తూనే వచ్చాయి. మళ్ళీ అదే నిజమైంది. ఈసారి చేవెళ్లలో బీజేపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గెలవడానికి ఆస్కారం ఉంది అని చెప్తున్నారు. క్లియర్ సీట్లు ఇది. ఇక్కడ సికింద్రాబాద్ కానీ మల్కాజ్గిరి కానీ చేవెళ్ల కానీ ఇక్కడ క్లియర్ గా బీజేపీ తమ ఖాతాలో వేసుకోబోతోంది అని చెప్తున్నారు. ఇక్కడ సికింద్రాబాద్ సిట్టింగ్ స్థానమైనా ఇవి రెండు కూడా కొత్తగా బీజేపీల ఖాతాలో పడనున్నాయి. ఇక మల్కాజ్గిరి గతంలో కాంగ్రెస్ స్థానము, అలాగే చేవెళ్ల గతంలో బీఆర్ఎస్ స్థానం. ఇప్పుడు ఈ రెండు స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకోబోతోంది. ఇక నెక్స్ట్ మెదక్ వస్తే మెదక్ నుంచి రఘునందన్ రావు, నీలం మధు, వెంకటరామరెడ్డి ముగ్గురు బరిలో ఉన్నారు. ఇక్కడ చివరి నిమిషం వరకు చెప్పలేము. వెంకటరామరెడ్డి వర్సెస్ రఘునందన్ రావుగా మారనుంది. ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది. మెదక్ లో జరిగిన ఒకసారి పోలింగ్ పర్సంటేజ్ చూస్తే 74.38% పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ రఘునందన్ వర్సెస్ వెంకటరామరెడ్డిగా పోటీ జరుగుతోంది. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది కొంచెం చెప్పడం అసాధ్యమే. అయితే బీఆర్ఎస్ చాలా హోప్ పెట్టుకున్న స్థానాల్లో మెదక్ ఒకటి. భారీ ఎత్తున డబ్బుల పంపిణీ జరిగింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అనేది మెదక్ లో ఉన్న బీజేపీ కార్యకర్తలతో పాటు మిగిలిన వాళ్ళు కూడా చెప్తున్న విషయం. మెదక్ లో ఎలక్షన్స్ కి ముందే ఎమ్మెల్యేల దగ్గర కూడా పైసలు వెళ్ళినాయని, పైసల ప్రాధాన్యతలోనే మెదక్ ని ఎట్టి పరిస్థితిలో వదులుకోలేక ఈ మధ్య కాలంలోనే చూసినాం. హరీష్ రావుకు సంబంధించిన భూ కబ్జా ఒకటి బయటకు వచ్చిన నేపథ్యంలో మెదక్కి వదులుకుంటే ఒకసారి ఖచ్చితంగా కూడా అది కల్వకుంట్ల కుటుంబానికి పెద్ద ప్రమాదంగా మారుతుంది. కాబట్టి మెదక్ ని వదులుకోవడానికి ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఇష్టపడరు. కానీ ఆ నేపథ్యంలోనే ఎంత ధన ప్రవాహాన్నైనా కురిపించి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. ఒక పక్క నుంచి మోదీ చరిష్మా, అలాగే రఘునందన్ రెడ్డి రావు బీజేపీది ఉన్నప్పటికీ నీలం మధు వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం కొట్టుకుపోయాడనే చెప్పొచ్చు కాంగ్రెస్ నుంచి. అయితే ఉన్నా కూడా ఇక్కడ డబ్బు ప్రభావం ఎంతవరకు చూపించింది, సాయంత్రమైన లిక్కర్ ప్రభావం ఎంతవరకు చూపించింది అనేది మాత్రం ఏమంటారు పోలింగ్ బూత్ నిన్న జరిగిన ఓట్ల బాక్స్ లిప్పి లెక్కింపు చెప్తే చెప్పలేము. ఎవరు గెలిచినా కూడా పార్లర్ తక్కువ మెజారిటీతోనే గెలుస్తారు తప్ప ఇక్కడ మాత్రం మెదక్ రఘునందన్ వర్సెస్ వెంకటరామరెడ్డిగా కొనసాగుతోంది. ఇది నిన్న జరిగిన పోలింగ్ పర్సంటేజ్ ని బట్టి చెప్తున్న అంశం. ఇక ఆదిలాబాద్ విషయానికి వస్తే ఇక ఆదిలాబాద్ మొత్తం ఓటింగ్ జరిగింది 72.96% జరిగింది. ఇక్కడ బీజేపీ నుంచి గోడం నగేష్, అలాగే కాంగ్రెస్ నుంచి సుగుణ కుమారి, బీఆర్ఎస్ నుంచి అత్రం సక్కు బరిలో ఉండే. అయితే ఎలక్షన్ ముందు రోజు వరకు కూడా ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని నడిచింది. ఎందుకంటే ఇది ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానం. అక్కడ సోయం బాపురావుని మార్చి గోడం నగేష్ ని బరిలోకి దింపారు. ఈ నేపథ్యంలో కొంత సీతక్క అతి ఎక్కువ ప్రచారం చేసింది. సీతక్క ప్రభావం చాలా ఉంటుంది అనుకున్నారు. కానీ నిన్న ఏవైతే అక్కడ గొడవలు జరిగాయో ఎక్కడ ఆ ప్రాంతం, నేను ఆ ప్రాంతం కూడా చెప్తాను ఎక్కడ జరిగినాయి అది క్లియర్ గా. దీనికి సంబంధించి మనం అక్కడ ఉన్న ఎమ్మెల్యేతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము మన ఛానల్లో. అసలు ఏం జరిగింది, ఆసిఫాబాద్ లో జైమూర్ అనే ఒక ఊరుంది. ఆ ఊర్లో నిన్న చాలా పెద్ద ఎత్తున వడ్డెర కాలనీ మీద ఏమంటారు కొంతమంది ముస్లిం మూకలు 300 వరకు ముస్లిం మూకలు వెళ్ళి అక్కడ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వార్ వన్ సైడ్ అయినట్టుగా నిన్న జరిగిన గొడవల నేపథ్యంలో ఆదిలాబాద్ కూడా బీజేపీ ఖాతాలో పడనుంది. అప్పటి వరకు టఫ్ ఫైట్ గా ఉండే, కానీ నిన్న ఏవైతే గొడవలు జరిగాయో ముస్లింస్ వడ్డెర కాలనీ మీద ఎప్పుడైతే దాడి చేశారో ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం టైంలో జరిగింది ఇది. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా హిందువులంతా చైతన్యం అవ్వాల్సిన అవసరం ఉంది. 1-2% ఓటింగ్ తేడా ఉండే నిన్నటి వరకు కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న సుగుణ కుమారి కంటే కూడా సీతక్క దీన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సీతక్క ప్రభావం ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలో 1-2% షేరింగ్లలో ఇద్దరు అటు ఇటుగా ఉండగా నిన్న జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఆదిలాబాద్ అనేది బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక నెక్స్ట్ వచ్చేస్తే నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్, జీవన్ రెడ్డి, బాచిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని అసలు లెక్కలోనే వేయొద్దు. ఆర్టీసీ చైర్మన్ గానే ఆయన చేసింది లేదు. ఇక ఆయన లోక్సభలోకి పంపిస్తే ఆయన ఏమైనా చేస్తాడనే నమ్మకం కూడా లేదు. ఇక ధర్మపురి అరవింద్ వర్సెస్ జీవన్ రెడ్డిగా సాగినా కూడా
నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ గెలవబోతున్నాడు. నిన్న జరిగిన పోలింగ్ పర్సంటేజ్ ని బట్టి ఇక నిజామాబాద్ లో ఎంత జరిగింది అనేది ఒకసారి చూద్దాము. 71.50% పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో అటు పసుపు బోర్డే కానీ, హిందుత్వమే కానీ, మిగిలిన మోదీ చరిష్మానే కానీ ఇవన్నీ కలిపి నిజామాబాద్ లో కూడా ఈసారి బీజేపీ కాషాయ జెండా అంటే తమ సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ కాపాడుకోబోతున్నాయి. ఇటు సిట్టింగ్ స్థానాలు ఒకసారి మనం గతంలో చూసుకుంటే సికింద్రాబాదు, కరీంనగర్, ఆదిలాబాదు అలాగే నిజామాబాద్ ఈ 4 సిట్టింగ్ స్థానాలను కూడా బీజేపీ కాపాడుకుంది. ఈ 4 సిట్టింగ్ స్థానాల్లో కూడా మళ్ళీ కాషాయ జెండా ఎగరబోతోంది అనే విషయం చాలా క్లారిటీగా ఓటైన పోలింగ్ పర్సంటేజ్ నుంచి క్లియర్ గా తెలుస్తోంది. ఇక ఖమ్మం విషయానికి వస్తే బీజేపీ నుంచి తాండ్ర వినోద్రావు, అలాగే కాంగ్రెస్ నుంచి రఘురామిరెడ్డి, అలాగే బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు బరిలోకి దిగారు. వీళ్ళ ముగ్గురిలో గెలుపు గుర్రాలు ఎవరిని అనంటే ఖచ్చితంగా కూడా రఘురామిరెడ్డి అని చెప్పొచ్చు. అదేంటక్క అనంటే నిజంగా కూడా తాండ్ర వినోద్రావు ఖమ్మానికి సంబంధించి బీజేపీని గ్రామాల్లోకి తీసుకెళ్లారు. ఏ లెవెల్లో అంటే కొన్ని చోట్ల ఆశ్చర్యం కలుగుతుంది. సత్తుపల్లి, మదిర అటువైపు వెళ్ళి కొన్ని విలేజెస్ లో మైక్ పెడితే ఖచ్చితంగా కూడా బీజేపీకే మా ఓటు అని చెప్పిన సందర్భాలను చూసాము. కానీ నిన్న జరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఖమ్మంలో మొత్తం ఎంత ఓటింగ్ పర్సంటేజ్ జరిగింది అనేది మనం చూసుకుంటే గతం కంటే కూడా 0.11% తగ్గింది. 75.19% ఓటింగ్ పడింది. ఈ నేపథ్యంలో రఘురామిరెడ్డి కాంగ్రెస్ ఖాతాలో పడనుంది ఈ ఖమ్మం సీటు అని చెప్పొచ్చు. అలాగే తాండ్ర వినోద్రావు అయితే బీజేపీ ఓట్ షేర్ ని పెంచడంలో సత్తా చూపించాడు అనే విషయాన్ని ఒప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వరంగల్లో ఆరూరి రమేష్, కడియం కావ్య, నాకు బీఆర్ఎస్ క్యాండిడేట్ పేరు కూడా సరిగ్గా గుర్తులేదు, ఎవరో ఒక చైర్మన్ తీసుకొచ్చి పెట్టారు. నేనే కాదు అక్కడ లోకల్ ప్రజలకు కూడా పెద్దగా ఆయన పేరు గుర్తులేదు అని చెప్పొచ్చు. ఇక్కడ ఆరూరి రమేష్ వర్సెస్ కడియం కావ్యగా జరిగినా కూడా ఇది కూడా చివరి నిమిషం దాకా టఫ్ ఇచ్చేది. చెప్పలేం, బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసి ఓటింగ్ ఎంత ఉంది అని లెక్కింపు జరిగితే తప్ప క్లియర్ కట్ గా చెప్పలేని అంశం. ఆరూరి రమేష్, కడియం కావ్య ఎవ్వరు గెలిచినా కూడా ఖచ్చితంగా అది చాలా తక్కువ మెజారిటీతో గెలిచే అవకాశమే ఉంటుంది. ఇక్కడ మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఉండబోతోంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మెదక్ వచ్చేసరికి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా మారితే ఇక్కడ వరంగల్కి వచ్చేసరికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. ఇక పెద్దపల్లి విషయానికి వస్తే పెద్దపల్లి నుంచి బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, అలాగే కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, అలాగే బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారు. ఇక్కడ కూడా గడ్డం వంశీకృష్ణ విజయం సాధించబోతున్నారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ ఆ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నారు. ఇక మనందరికీ తెలిసిందే, ఈయన వివేక్ కొడుకు, అలాగే రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న కుటుంబము, ఒక పెద్ద మీడియా ఛానల్ అధినేత, వీటన్నిటి ప్రభావం పెద్దపల్లి సిగ్మెంట్ మీద చాలా క్లియర్ గా కనిపిస్తుంది. పెద్దపల్లిలో కాంగ్రెస్ బాగా వేయబోతోంది. ఇక మహబూబాబాద్ విషయానికి వస్తే బీజేపీ నుంచి అజ్మీర్ సీతారాం, అలాగే కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, అలాగే బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత. ఇక్కడ కూడా కాంగ్రెస్ తన ఖాతాను ఓపెన్ చేయబోతోంది. మహబూబాబాద్ విషయానికి వస్తే ఇక్కడ అజ్మీర్ సీతారాం, మాలోతు కవిత సెకండ్, థర్డ్ ప్లేస్ లను షేర్ చేసుకుంటే ఖచ్చితంగా అక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్ లో వచ్చే అవకాశం ఉంటుంది. బలరాం నాయక్ మాత్రం గెలవడానికి ఎక్కువగా ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇక మహబూబ్ నగర్ విషయానికి వస్తే బీజేపీ నుంచి డీకే అరుణ, అలాగే కాంగ్రెస్ నుంచి వంశీచందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మన్నే శ్రీనివాస్. ఈ మన్నే శ్రీనివాస్ కూడా ఇక్కడ వంశీచందర్ రెడ్డి అలాగే డీకే అరుణ మధ్య ఉన్న కాంపిటీషన్ లో కొట్టుకుపోయాడని చెప్పొచ్చు. ఇది కూడా మహబూబ్ నగర్ కూడా చివరి నిమిషం దాకా చెప్పలేని సిగ్మెంట్. ఇక్కడ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే పోరుండబోతోంది. ఇక నెక్స్ట్ వచ్చేస్తే నాగర్ కర్నూలులో బీజేపీ నుంచి భరత్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. ఇక్కడ నాగర్ కర్నూలులో మల్లు రవి గెలవడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే చాలా మంది అనొచ్చు బీజేపీకి కూడా అక్కడ ఛాన్స్ ఉంది కదా, భరత్ భరత్ వాళ్ళ నాన్న రాములునే ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పుడు అది ఎలా సాధ్యం కాదు అని అంటే, అక్కడ నిన్న ఓటింగ్ పర్సంటేజ్ ఒకసారి మనం చూసుకుంటే నాగర్ కర్నూలుకి వచ్చేసరికి 68.86% జరిగింది. ఈ నేపథ్యంలో కొంత భరత్ రెండవ స్థానానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పెద్ద అంటే బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చూస్తుంటే బాగుండేది, కానీ పెద్ద ఇంటింటి ప్రచారానికి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్ళలేదు అనే విషయం అక్కడ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మల్లు రవి గెలవడానికి ఆస్కారం ఉన్నట్టుగా నిన్న జరిగిన పోలింగ్ ని బట్టి అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఇక నల్గొండ విషయానికి వస్తే నల్గొండలో కూడా కొంత ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది.
73.78% జరిగింది ఓటింగ్. బీజేపీ నుంచి సైద్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రఘువీర్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ నుంచి కృష్ణారెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి ముగ్గురు బరిలో ఉన్నారు. అయితే నల్గొండలో కూడా రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ సైద్ రెడ్డి కూడా పెద్ద కాంపిటీషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సైలెంట్ ఓట్ అనేది సైద్ రెడ్డికి బాగా కలిసి వస్తుంది అని చెప్తున్నప్పటికీ ఇక్కడ కొంచెం ఒక చెప్పడానికి ఎట్లా చెప్తారు 50-50 ఛాన్స్ అని కూడా చెప్పలేము. కాంగ్రెస్ కి కొంచెం ఛాన్స్ ఉన్నప్పటికీ బీజేపీ నుంచి సైద్ రెడ్డిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఏదైనా జరగచ్చు. కానీ ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ పర్సంటేజ్, అందులో ఇంకొకటి ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఇది కంచుకోట, నల్గొండను వదులుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడరు. అయితే రఘువీర్ రెడ్డి విషయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ సంతృప్తికరంగా ఉన్నారా అని అంటే అవన్నీ పక్కన పెట్టేస్తే నల్గొండలో గనక బీజేపీ ఇప్పుడు పాగా వేస్తే రానున్న రోజుల్లో జరగబోయే ఏ ఎలక్షన్లోనైనా మెజారిటీ స్థానాలు బీజేపీ గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీకి అడ్డుకట్ట వేయడానికే ఇక్కడ సహకరించి ఉండొచ్చు అని అంటున్నారు. ఏదేమైనా చివరి నిమిషం వరకు చెప్పలేకపోయినా నల్గొండ మాత్రం ఎక్కువగా కాంగ్రెస్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ సైద్ రెడ్డి మాత్రం తక్కువ టైంలోనే పార్టీలో చేరినా కూడా బీజేపీని ఒక రేంజ్లో పుంజుకునే విధంగా ప్రయత్నాలు చేశారు అని చెప్పడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు అనుకోవచ్చు. ఇక భువనగిరి సెగ్మెంట్కి వస్తే 76.47% ఓటింగ్ జరిగింది. ఇక భువనగిరి నుంచి బూరా నర్సయ్య గౌడ్ బీజేపీ నుంచి అయితే కిరణ్ కుమార్ కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి మల్లేష్ పోటీ చేశారు. చాలా ప్రదేశాలలో ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని నడవడంతో అసలు బీఆర్ఎస్ క్యాండిడేట్ల గురించి కూడా మాట్లాడుకున్న సందర్భాలు లేవు. ఇక్కడ భువనగిరిలో కూడా బూరా నర్సయ్య గౌడ్ బీజేపీ నుంచి పాగా వేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ కిరణ్ కుమార్ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. కాకపోతే కిరణ్ కుమార్ కి కోమటిరెడ్డి బ్రదర్స్ కొంత సహకారం అందించలేదు అనే వాదన వినిపించింది. ఏదేమైనా ఇందాక మనం నల్గొండ దగ్గర చెప్పుకున్నాం కదా, కొంచెం బీజేపీకి పెచ్చింగ్ ఉంది, చివరి నిమిషంలో ఏదైనా జరగచ్చు అని. ఇక్కడ భువనగిరి విషయంలో కూడా అలానే చెప్పుకోవచ్చు, చివరి నిమిషంలో ఏదైనా జరగచ్చు. బట్ ఇప్పటి వరకు నిన్న జరిగిన ఓటింగ్ పల్స్ కానీ అంతకుముందు ప్రజాభిప్రాయ మేరకు కూడా భువనగిరి బూరా నర్సయ్య గౌడ్ గెలవడానికి ఆస్కారం ఉన్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక జహీరాబాద్ విషయానికి వస్తే జహీరాబాద్ లో నిన్న జరిగిన ఓటింగ్ పర్సంటేజ్ 74.54% జరిగింది. ఇక జహీరాబాద్ నుంచి బీజేపీ బీబీ పటేల్, కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్, అలాగే బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ లెక్కలో లేరు. ఇక బీబీ పటేల్, సురేష్ షెట్కర్ మధ్యలోనే నిన్న పోలింగ్ ప్రజల ద్వారా జరిగింది అని చెప్పొస్తే సురేష్ షెట్కర్ నిన్న కొన్ని చోట్ల ప్రదర్శించిన అసహనం అనేది బీబీ పటేల్ గెలుపుకు కారణమవుతుంది. బీబీ పటేల్ మూడోసారి ఎంపీగా లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు బీజేపీ పార్టీ నుంచి. జహీరాబాద్ లో బీజేపీ తమ ఖాతా ఓపెన్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్ తెలంగాణలోనే అత్యధిక మెజారిటీతో బండి సంజయ్ లోక్సభలో అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక వెలిచెల వినోద్ రావు ఇద్దరు కూడా ఓటమి పాలు కాబోతున్నారు. ఇక రెండో స్థానంలో ఎవరున్నా కూడా వాళ్ళు కొంచెం ఎక్కువ గ్యాప్ దూరంలోనే ఉంటారు. యునానిమస్ గా కరీంనగర్ నుంచి మైనారిటీ ఓట్లు కూడా అత్యధికంగా బండి సంజయ్కి పడ్డాయి అనేది నిన్న జరిగిన పోలింగ్ బూతుల దగ్గర జరిగిన డిస్కషన్స్ ద్వారా తెలుస్తోంది. కరీంనగర్ లో బండి సంజయ్ తమ బీజేపీ ద్వారా మరొకసారి ఎంపీగా లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు. ఏదేమైనా ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే సిట్టింగ్ స్థానాలు 4 సికింద్రాబాద్ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, ఈ 4 స్థానాలు కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. అవి కాకుండా కొత్తగా మల్కాజ్గిరి, చేవెళ్ళ, ఇక్కడ వరంగల్ చెప్పలేము, పెద్దపల్లి చెప్పలేము, మహబూబ్ నగర్ చెప్పలేము, నాగర్ కర్నూలు చెప్పలేము, నల్గొండ చెప్పలేము, భువనగిరి, జహీరాబాద్, కరీంనగర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తానికి బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకుంటే ఒక స్థానానికి ఎంఐఎం బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించబోతోంది. అలాగే ఎంఐఎం యాజ్ యూజువల్ గా హైదరాబాద్ తన ఖాతాలో వేసుకోబోతోంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఖమ్మం సెగ్మెంట్, పెద్దపల్లి సెగ్మెంట్, మహబూబాబాద్ సెగ్మెంట్,
మహబూబాబాద్, నల్గొండ, నాగర్ కర్నూల్ 5 స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతోంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే గెలిచే స్థానాలు లేకపోయినా మెదక్ సెగ్మెంట్ దగ్గరికి వచ్చేసరికి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా నడవబోతోంది. 8, 9, 10 + 5 15. ఇంకా 2 స్థానాలు. ఈ 2 స్థానాలు ఒకసారి మనం చూసుకుంటే మహబూబ్ నగర్ ఒకటి, వరంగల్ ఒకటి. ఈ మహబూబ్ నగర్, వరంగల్ 2 స్థానాలు వచ్చేసరికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా నడవనున్నాయి. ఈ 2 ఖాతాలు గనక, ఈ 2 స్థానాలు గనక బీజేపీలో పెడితే డబల్ డిజిట్కి వెళ్తుంది. ఈ 2 స్థానాలు కాంగ్రెస్లోకి వచ్చి పడ్డా కూడా అత్యధిక స్థానాలు సాధించింది బీజేపీ అవుతుంది. ఎంఐఎం తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుంది. ఇక్కడ మెదక్లో ఏమైనా తేడా జరిగింది అంటే గత ఎన్నికల్లో రాష్ట్రాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈసారి డక్అవుట్ అవుతుంది తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇది నిన్నటి వరకు జరిగిన ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి కానీ, లేకపోతే ప్రజల నాడిని బట్టి కానీ, నిన్న తెలంగాణలో జరిగిన రాజకీయ సమీకరణాలను బట్టి కానీ మన ఆర్ వాయిస్ మీకు అందిస్తున్న సమాచారం మిగిలిన అన్ని వాటిని ఒక్కసారి సమీకరించి, ఒకసారి విశదీకరించి మీకు అందిస్తున్న ప్రయత్నం. ఏదేమైనా కానీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే నినాదాన్ని కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లి ప్రజల నుంచి తమ వైపు, అంటే కన్ఫ్యూజన్లో ఉన్న ప్రజలను ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకొని తెలంగాణలో పాగా వేయగలిగింది. కానీ అదే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి రిజర్వేషన్ల అంశమే తీసుకురానివ్వండి, ఉచితాలే చూపించనివ్వండి, లేకపోతే ఇంకా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే చెప్పే ప్రయత్నం చేయనివ్వండి, ఇక్కడ బొక్కబోర్లా పడ్డది అని చెప్పుకోవచ్చు. గాడిద గుడ్డును మోసిన కాంగ్రెస్ ఈరోజు అదే తమ పాలిటి శాపంగా మారింది అని చెప్పుకోవచ్చు. 10 ఏళ్ల కేసీఆర్ పాలన మీద ఎంత అయితే విరక్తి వచ్చిందో కొన్ని గ్రామాలలో కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ 4 నెలల్లో కాంగ్రెస్ ప్రజల్లో అంత వ్యతిరేకతను తెచ్చుకుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కావాలంటే వెళ్ళి కాంగ్రెస్ కార్యకర్తలే చెక్ చేసుకోవచ్చు. అది కూడా చాలా క్లియర్ కట్గా ఆర్ వాయిస్ చెప్తోంది. కావాలని చెప్తున్నారు, వీళ్ళు ఒక పార్టీకి భజన చేస్తున్నారని కాదు. ఛాలెంజ్ చేస్తాను, మీరు ఎవరైనా వస్తారు అంటే కొన్ని విలేజెస్కి మీరు పార్టీ, అక్కడ మీరు పార్టీ నుంచి వస్తున్నారు అనే విషయం తెలియకుండా గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూద్దాం కాంగ్రెస్ చరిష్మా కోల్పోయిందా లేదా అనేది. అన్నిటికంటే కూడా తెలంగాణ ఎన్నికల మీద మోదీ ప్రభావం అనేది చాలా పెద్ద ఎత్తున పడింది. అటు మోదీ ప్రభావం, మరో పక్క నుంచి రిజర్వేషన్ అనే అంశాన్ని మార్పింగ్ వీడియో ద్వారా తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ అనేది ఒకటి బాగా వెళ్ళింది. మైనారిటీలకు బీజేపీ వ్యతిరేకం కాదు, కానీ మైనారిటీ ఓటు బ్యాంకు కోసం మిగిలిన పార్టీలు చేస్తున్న ప్రాపగండా అనేది తప్పు అనేది మైనారిటీ ఓటర్లు కూడా తెలుసుకోవడానికి ఆస్కారమైంది. అండ్ అన్నిటికంటే అతి ముఖ్యమైనది రామరాజ్యాన్ని స్థాపించాలి అనే ప్రజల కళ. ఆ రాముణ్ణి అయోధ్యలో నిలబెట్టిన పార్టీకి తమ ఓటు వెయ్యాలి అనే నినాదం కూడా ఇక్కడ బాగా కలిసి వచ్చింది. హిందువుల చైతన్యం, అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత దేశవ్యాప్తంగా కూడా దేశభక్తి పెరిగింది, సనాతన ధర్మం మీద గౌరవం పెరిగింది, దేశం ప్రథమం, తర్వాతే కుటుంబమైనా నేనైనా అనే ఒక నినాదం అనేది వెళ్ళింది. ఆ నినాదానికి కారణం బీజేపీ అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు కూడా గ్రహించారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున బీజేపీ లోక్సభ ఎన్నికల్లో ఓటు షేరింగ్ ని పెంచుకుంది అని చెప్పొచ్చు అన్ని సెగ్మెంట్లలో కూడా. దానికి నిదర్శనమే రేపు రాబోయే రిజల్ట్. ఏదేమైనా ఎన్ని జరిగినా ఇక్కడ మనం ఇంకో విషయం గురించి కూడా చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. ఎంఐఎం ఇప్పటి వరకు తెలంగాణ మొత్తం డెవలప్ అయినా ఓల్డ్ సిటీ డెవలప్ అవ్వలేదు అనేది ఒప్పుకోవాల్సిన అంశం. ఇక్కడికి మెట్రో రాదు, కరెంటు బిల్లు కట్టకపోయినా ఏమనరు, వాటర్ బిల్లులు కట్టకపోయినా ఏమనరు, ఓలా అలాగే జొమాటో లాంటి యాప్లు కూడా ఇక్కడ పనిచేయడానికి భయపడతాయి. ఎప్పుడు ఎక్కడ ఏం గొడవ జరుగుతుందో అర్థం కాదు. ఇక దేశంలో ఎక్కడ ఎలాంటి మత విద్వేషాలు జరిగినా అక్కడ మూలం ఒక్కటైనా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వెళ్తుంది. అయినా కూడా ఆ గడి కోటను బద్దలు కొట్టలేకపోయారు అంటే ప్రయత్న లోపం కాదు, ప్రజల లోపం. అక్కడ ఓటు వేయడానికి ఆసక్తి చూపించకపోవడం, అలాగే ముస్లింలలో ఉన్న ఓటు చైతన్యం హిందువుల్లో లేకపోవడం, అలాగే వారికి అర్థమయ్యే విధంగా చెప్పలేకపోవడం చాలా కూడా మళ్ళీ హైదరాబాద్ని ఎంఐఎం ఖాతాలోనే ఉంచాయి. ఇది ఎంఐఎం విజయం అని చెప్పడం కంటే కూడా ప్రజల వైఫల్యం అని చెప్పొచ్చు. సరైన నాయకుడిని ఎన్నుకోవాలి అన్న ఆలోచన లేకపోబట్టి అని చెప్పొచ్చు. మళ్ళీ 5 ఏళ్ళు హైదరాబాద్లో ఏం జరిగినా మనం సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని చెప్పొచ్చు. ఏదో జరుగుతుంది అని భయపెట్టాలనే ప్రయత్నం కాదు. గతంలో జరిగిన అనేక విషయాలు, గంజాయికి, డ్రగ్స్కి, షాప్లలో పనిచేస్తున్న వాళ్ళని కొట్టడానికి,
హనుమాన్ చాలీసా పాడుతుంటే షాప్ ముందు పగలగొట్టి వాళ్ళని కొట్టిన కారణాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు. కరెంటు బిల్లు వసూలు చేయడానికి పోయిన ఆఫీసర్ల మీద కొట్టిన వైనం. అక్కడ ఏం జరుగుతుంది? ఫుట్పాత్ మీద ఒకప్పుడు కులమతాలకు అతీతంగా బండ్లు పెట్టి అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు అసలు హిందూ ఒక్క బండైనా కనబడుతుందా? ఇక్కడ హిందువులు ఇంకో విషయంలో కూడా జాగ్రత్త పడాలి. ఎందుకు హిందువులు అని చెప్తున్నాను అని అంటే, ఎస్పెషల్లీ కుల వృత్తులకు మొత్తం దూరం అయిపోతున్నాం. దీని గురించి మళ్ళీ మనం ఒక వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ ఎందుకో ఈ టైంలో కొంచెమైనా చెప్పాలనిపించింది. ఒక కూరగాయలు కొందామన్నా, ఒక పండ్లు కొందామన్నా, లేదా ఒక క్లిప్పులో, రబ్బర్ బ్యాండ్లో, బొట్టు బిల్లలో కొందామన్నా, షాప్లో పెద్ద మాల్కి వెళ్ళలేక చిన్న షాప్కి వెళ్దామన్నా హిందువులే కనిపించట్లేదు. అంటే ఒక పిల్ల ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, అంతకు మించి వద్దు అని చదువులు చదివించి చేతి వృత్తులకు, కుల వృత్తులకు దూరం చేసి వాళ్ళందరినీ సాఫ్ట్వేర్లు అమెరికాలు పంపిస్తున్నాం. డబ్బు సంపాదిస్తాం. బట్ ఆ డబ్బు సంపాదించిన తర్వాత మళ్ళీ మనం అవి ఎవరికి ఇస్తాం? భారతదేశంలో హిందూ జనాభా తగ్గి ముస్లిం జనాభా పెరుగుతోంది. జనాభా పెరిగినా కూడా ఇంకా వీళ్ళు మైనారిటీలుగానే ఉన్నారు. జనాభా తగ్గినా కూడా మెజారిటీగా ఇంకా మనం ఏమంటారు వివక్షతను ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇప్పుడు నిజంగా వివక్షత ఎదుర్కొంటుంది ఎవరంటే హిందువుల్లోనే ఎక్కువ వివక్షత ఎదుర్కొంటున్నాం. మైనారిటీలు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉండడం తప్పని చెప్పట్లేదు, వాళ్ళకు ప్రభుత్వ సహకారం అందించడం తప్పని చెప్పట్లేదు. జనాభా ప్రాతిపదికన ఇచ్చే మైనారిటీ అనేది ఇప్పుడు మెజారిటీగా మారి ఆ పర్సంటేజ్ దాటిపోయినాక కూడా ఇంకా మైనారిటీలని తాయిలాలు ఇచ్చి వాళ్ళని ఎందుకు బుజ్జగిస్తున్నారు అనే విషయాన్ని గ్రహించాలి. ఈరోజు షేవింగ్ చేయించుకుందామన్నా, హెయిర్ స్టైల్ చేయించుకుందామన్నా, పండ్లు కొనుక్కుందామన్నా, కూరగాయలు కొనుక్కుందామన్నా, ఆఖరికి చెప్పులు కుట్టించుకుందామన్నా కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఇవి నిన్న ఓటింగ్ సరళిని బట్టి, మారిన పరిస్థితుల్ని బట్టి తెలంగాణలో ఏ పార్టీలు ఏ స్థానాల్లో గెలుచుకోబోతున్నాయి అనేది మన ఛానల్ ద్వారా మీకు అందించిన విశ్లేషణ. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎన్ని లైక్ చేస్తే అంత షేర్ అవుతుంది అండ్ మన ఛానల్కి అంత సపోర్ట్ దొరుకుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.